హాయ్ ఫ్రెండ్స్, అటుకులు పెరుగన్నం చేస్తాం రండి. ఎందుకంటే మనం రోజు రైస్లో తింటాం కదా, ఈ అటుకులు వచ్చి మన డైట్కి కూడా యూస్ అవుతుంది. ఇది అటుకులు సగం ప్యాకెట్. ఎందుకంటే లాస్ట్ వీక్ హాలిడేకి వెళ్ళినప్పుడు తెచ్చాను. అటుకులు ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్టు, మనం పెరుగన్నం ఎట్లా తింటామో సేమ్ అంతే కలిపేసి ఒక 15-20 మినిట్ అలాగా నానాలి. ఇది పెరుగు. దీంట్లో వాటర్ యాడ్ చేసుకుంటాము. ఎందుకంటే మనం గ్యాస్ పైన పెట్టి అన్నం చేయకుండా దీనికి కొబ్బరి మామిడికాయ పచ్చడి అయితే బాగుంటుంది. నాకు ఇప్పుడు అవైలబుల్ లేదు, చిన్న హాలిడేకి వెళ్ళాడు, తెచ్చిచ్చేవాళ్ళు ఎవరు లేరు. అందుకోసమే అందులో ఈరోజు రాణి వేరే హాలిడేకి వెళ్ళింది. మా ఇంట్లో కూర చేసుకోలేదు, మేము మధ్యాహ్నం ఊరగాయ వేసుకొని తిన్నాము. ఇలాగా కలుపుకోవాలి. కొద్దిగా నాణ్య సేమ్ రైస్ ఎట్లా ఉంటుందో సేమ్ అదేలాగా ఉంటాయి. నాకు అటుకులు అంటే అసలు ఇష్టం ఉండదు, నేను తినను. ఎందుకంటే వేరే ఫ్రెండ్ చేస్తే నాకు కూడా అప్పుడు తినాలని అనిపించింది. సరే మనం కూడా ప్రిపేర్ చేసుకొని ట్రై చేస్తామని చెప్పని చేసుకుంటాను. ఎట్లా తింటాం కదా అని అందుకే వీడియో చేసుకుంటున్నా. ఇది ఇలా కలిపేసాము. ఇది చూసారా, సేమ్ మన రైస్ లాగానే ఉంది. ఇది రైస్ కాదు, అటుకులు. నేను కూడా ఫస్ట్ నా ఫ్రెండ్ పెట్టినప్పుడు రైసే అనుకున్నాను. తర్వాత తిని టేస్ట్ చూస్తే కానీ అది రైసా అటుకులు అనేది కనిపెట్టలేకపోయినాను. ఇప్పుడు మనం ఇది ఒక 10 మినిట్ దీన్ని క్లోజ్ చేసుకుంటాం ప్లేట్ పెట్టి. ఓకేనా, ఇలాగా ప్లేట్ పెట్టి క్లోజ్ చేసుకుంటాము. దీనికి తిరగబాతకి మనం పొయ్యి పెంచేసి ఎత్తుకోవచ్చు. ఇప్పుడు 10 నిమిషాలు నానండి. చూసారా, అచ్చం మనం పెరుగన్నం లాగానే వచ్చేసింది. ఎందుకంటే బాగా గట్టిగా ఉంది, అందుకే కొద్దిగా వాటర్ వేసినాను. అటుకులు బాగా నానిపోయింది అనమాట. ఇది వచ్చేసారా, సేమ్ రైస్ లాగా. చూస్తానే నోట్లో నీళ్ళు ఊరుతుంది. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, ఎందుకంటే నాకు ఇప్పుడు అవైలబుల్ లేదు. ఈ అటుకులు పెరుగన్నానికి ఖచ్చితంగా పచ్చి కొబ్బరి మామిడికాయ వేసి పచ్చడి చేయాలి. ఎందుకంటే మ్యాంగో ఇప్పుడు అవైలబుల్ లేవు, జేమియాకి వెళ్ళి తేవాలి. చిన్న ఏమో హాలిడేకి వెళ్ళాడు, అందుకోసమే. ఇది కొత్తిమీర, కొద్దిగా నూనె, పచ్చెనగపప్పు, ఉద్దిపప్పు తిరగబాటు చేసి తెచ్చుకున్నా. ఇది మన చాయిసే, కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కానీ నాకు బాగుంటుందని చెప్పేసి అని అనిపించింది, అందుకోసమే కలుపుకున్నాను. ఓకేనా, ఇది నేను పచ్చిమిరపకాయలు తెచ్చాను. మనకు కావాలంటే ఎండుమిరపకాయలు కూడా దీంట్లో వేసుకోవచ్చు తిరగబాతలో. ఇది పచ్చిమిర్చి ఒక సైడ్కి పెట్టుకుంటాము. ఇది ఎర్రగడ్డలు. ఆనియన్స్ నాకు ఎక్కువ ఇష్టం ఉండదు, అందుకే కొద్దిగా తెచ్చుకున్నా. ఇదేమో మా రాణి వరగానప్పులు వేసింది. ఈ పొటాటో వరగానప్పు నాకు ఇష్టం ఉండదు. ఇది ఎందుకు జిబాల్లో పడేసారని నేను వేడి చేసుకొచ్చుకున్నా. ఎందుకంటే ఇది వరగానప్పులు ఇది బాగా పుల్లగా ఉంటుంది. ఇది పెరుగన్నం కదా, టేస్ట్ బాగుంటుంది మనం నంచుకొని తింటే. అందుకోసమే ఓన్లీ అవి మాత్రం తీసుకున్నాను. మా ఇంట్లో ఎక్కువ వరగానప్పు తింటారు, కానీ నేను తిన్ను, ఊరికే నంచుకునే దానికోసమని తెచ్చుకున్నా. ఇది చూసారా, అయిపోయింది అటుకులు పెరుగన్నము. మీరు కూడా ట్రై చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో దీనికి కాంబినేషన్ ఖచ్చితంగా పచ్చి కొబ్బరి తర్వాత మ్యాంగో రెండు కూడా కొద్దిగా కారం సాల్ట్ వేసి
కొట్టుకొని దీనికి నంచుకొని తినాలి. కానీ ఇప్పుడు నా దగ్గర అవైలబుల్ లేదు, అందుకోసమే నేను ఇలా చేసుకున్నాను అనమాట. ఓకేనా, మీకు కూడా కావాలంటే ఈ రెసిపీ సూపర్గా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ నైట్.